గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పార్టీలో పదవులు రాకుండా సునీతారావు అడ్డుకుంటోందని ఆరోపించారు. డబ్బులకు పదవులు అమ్ముకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతారావుపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు లేఖ రాశారు. గోషామహల్ నుంచి పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. సునీత హటావో, గోషామహల్ బచావో అంటూ నినాదాలు చేశారు. గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పార్టీలో పదవులు రాకుండా సునీతారావు అడ్డుకుంటోందని ఆరోపించారు. డబ్బులకు పదవులు అమ్ముకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ వద్ద సునీతారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురావు సునీతారావుకు వ్యతిరేకంగా ఇటు గోషామహల్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ సంబంధించిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే గత 20 ఏళ్ల పాటు తాము కాంగ్రెస్ లో పనిచేస్తున్నామని, మరి మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదంటూ కూడా సునీతారావుకు వ్యతిరేకంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులు ఇటు గోషామహల్, మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ జోన్ సంబంధించిన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా ధర్నా చేశారు. మరి మొన్న మనం చూసుకుంటే మాత్రం ఇటు సునీతారావు, ఇటు రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వ్యతిరేకంగా, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే పదవులు ఇస్తున్నారు, మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వలేదంటూ కూడా సునీతారావు మొన్న వ్యాఖ్యలు చేశారు. ఆమెతో పాటు మరోవైపు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి ఆమె బంధువులకు, అదేవిధంగా చెల్లెలకు, మరదలకు మాత్రం పదవులు ఇప్పించుకున్నారు తప్ప మరి రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నాయకురాలకు మాత్రం ఎవరు కూడా అవకాశం ఇవ్వట్లేదు. మరి గత 20 ఏళ్ల నుంచి కూడా తాము కాంగ్రెస్ పార్టీ కోసం చాలా క్రియాశీలంగా పనిచేస్తుంటే మాత్రం తమకు ప్రయారిటీ ఇవ్వలేదంటూ కూడా ఆమె 2 రోజుల పాటు కూడా ఇటు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ వద్ద కూడా నిరసన తెలిపారు. మరి అది ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుమార్ రావు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధం అవుతుంది. మరోవైపు ఈ నేపథ్యంలోనే నిన్న ఇటు రాష్ట్ర వైస్ టీపీసీసీ సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి ఇటు జగ్గారెడ్డిని కూడా నిన్న కలవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా ఇటు గోషామహల్ సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు, అదేవిధంగా సెంట్రల్ జోన్ సంబంధించిన నాయకురాలు కూడా కలవడం జరిగింది. మేము కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నప్పుడు కూడా మరి సునీతారావు తమల్ని పట్టించుకోవట్లేదు, ఏ కార్యక్రమాన్ని కూడా పిలవట్లేదు. మరి మొదటి నుంచి కూడా తమకు కాంగ్రెస్ మహిళా నాయకురాలు కూడా చాలా కీలకంగా పనిచేస్తామని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న జగ్గారెడ్డి ముంగట. మరి నిన్ననే జగ్గారెడ్డి డైరెక్ట్ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాల్ చేసి మరి ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరి ఈ విషయంపై కూడా ఈ రోజు టైం ఇస్తామని చెప్పారు. మరి ఈ రోజు కలవలేదు. మరి ఈ రోజు సునీతారావుకు వ్యతిరేకంగానే మరి కాంగ్రెస్ లో మహిళా నాయకురాలు ఉన్నటువంటి ఇటు గోషామహల్, మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ జోన్ సంబంధించిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆమెకు వ్యతిరేకంగా కూడా చేశారు. మరి ఊటహూటిన ఇటు సునీతారావుకు హటావ్ కాంగ్రెస్, గోషామహల్ బచావ్ అంటూ కూడా నినాదాలు కూడా చేశారు. మరి సునీతారావుపై ఇటు కేసీ వేణుగోపాల్ గాని, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేసిన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుమార్ రావు కూడా కంప్లైంట్ చేశారు. మరి ఆమెపై చర్యలు తీసుకోవాలి. ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రకారాలు పట్టుకొని కూడా వాళ్ళు నిరసన తెలిపారు. మరి వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఫిర్యాదు కూడా ప్రధానంగా పేర్కొన్నది ఏంటంటే మరి ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం, అంటే గత అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటు గోషామహల్ నుంచి కూడా సునీతారావు పోటీ చేశారు. పోటీ చేసి ఆమె ఓడిపోయినప్పుడు కూడా మరి ఆమెకు పదవులు ఇచ్చినప్పుడు కూడా మరి ఈ రకంగా టీపీసీసీ చీఫ్ పై, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఈ రకంగా టీపీసీసీ ఛాంబర్ ముందు కూర్చొని ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా మరి
కాంగ్రెస్ సంబంధించి ఇటు గోషమ్మాల్ నియోజకవర్గ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అదే విధంగా నాయకులు ఇటు సెంట్రల్ జోన్ సంబంధించిన నాయకులు కూడా తప్పుపట్టారు. మరి ఈ విషయంపై కూడా ఆమెపై వెంటనే కాంగ్రెస్ కమిషన్ కమిటీ కూడా చర్యలు తీసుకోవాలి. మరి మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేస్తుంటే ఆమె జిల్లా అధ్యక్షుల పదవులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ సంబంధించిన జిల్లా అధ్యక్ష పదవులు కూడా ఆమె డబ్బులు తీసుకొని మరి వాళ్ళకి పదవులు ఇస్తుందని, మరి ప్రయారిటీ ప్రకారం ఇవ్వట్లేదని కూడా వాళ్ళ సునీతారావుపై కూడా ఆరోపణ కూడా చేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటి పరిగణలో తీసుకొని మరి ఆమెపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు గోషమ్మాల్ అదేవిధంగా సెంట్రల్ జోన్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఆమెపై ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇటు కుమారరావు కూడా ఫిర్యాదు చేశారు. మరి వీటిపై కూడా ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ దృష్టికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. మరి ఈ రకంగా రెండు వర్గాలు అయితే ఇక్కడ గాంధీ భవన్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు మొన్న మనం చూస్తే మాత్రం సునీతారావుకి మద్దతుగా చాలా మంది అంటే ఇటు జిల్లాల నుంచి కూడా మహిళా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు ప్రెసిడెంట్లు కూడా వచ్చారు. మరి ఈ రోజు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఇటు గోషమ్మాల్ ఆమె కాన్సిస్టెంట్ గా పోటీ చేసినటువంటి గోషమ్మాల్ అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ సంబంధించిన మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా ఆమెకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాబట్టి మరి ఈ రకంగా కాంగ్రెస్ లో మాత్రం మొదటి నుంచి కూడా వర్గపోరు మాత్రం తారాస్థాయికి చేరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మొన్న చూసాం ఇటు పడాన్చేరు గానీ తర్వాత అంతకుముందు ఇటు జగిత్యాల్లో గానీ ఈ రకంగా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గానీ అక్కడ కూడా వర్గపోరు కూడా తారాస్థాయి జరిగింది. మరి ఈ రకంగా కాంగ్రెస్ లో కొంతవరకు అంతర్గత కుమ్ములాట్లు అయితే మొదటి నుంచి కూడా తలెత్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటపడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే మరి మొన్న సునీతారావు మరి తనకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, మరి తన మహిళా కాంగ్రెస్ నాయకురాలకి ఎవరికి కూడా పార్టీ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టులు కూడా ప్రయారిటీ ఇవ్వలేదంటూ కూడా ఆమె మొన్న 2 రోజుల పాటు కూడా గాంధీ భవన్ వద్ద ఇటు టీపీసీ చాంబర్ వద్ద నిరసన తెలిపారు. మరి ఈ రోజు ఆమెకు వ్యతిరేకంగా మరి గోషమ్మాల్ సంబంధించిన నియోజకవర్గ మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె కూడా నిరసన తెలిపారు. మరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మరి ఆమెపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై కూడా మరి మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళని చెప్పారు. కాబట్టి మరి ఏం చర్యలు తీసుకుంటారో వేచి చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే సతీష్ మహిళా కాంగ్రెస్ నాయకుల నిరసనపై సునీతారావు స్పందించారా ఇప్పటి వరకు? ప్రజెంట్ అయితే ఆమె స్పందించలేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా గత కొద్ది రోజులుగా అంటే దాదాపు ఒక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తమని సునీతారావు దూరం పెడుతుందంటూ కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇటు గోషమ్మాల్ నియోజకవర్గ కాంగ్రెస్ మహిళా కార్యకర్తల నాయకులు కానీ సెంట్రల్ జోన్ సంబంధించి కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, తమని కలుపుకొని పోవట్లేదు, కొంతమందికి పదవుల్ని అమ్ముతుంది, ఆమె కొన్ని జిల్లా స్థాయి పోస్టులు కానీ ఇతర కానీ డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇస్తుందంటూ కూడా వాళ్ళు ఫైర్ కావడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంపై మరి సునీతారావు ఏ రకంగా స్పందిస్తారనే కూడా చూడాలి. మరి ఆమె మాత్రం ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ పై కూడా ఆరోపణలు చేశారు. మరి మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ బంధువులకి వాళ్ళ మరదలకి చెల్లెలకు మాత్రమే పదవులు ఇప్పించుకుంటున్నారు. మరి పార్టీ నుంచి మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇటు ప్రభుత్వ పోస్టులు కానీ అంటే ఇటు ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు కానీ ఇటు పార్టీ పరంగా ఉన్నటువంటి టీపీసీసీ కార్యవర్గంలో కానీ మరి మహిళా కాంగ్రెస్ నాయకురాలకి ప్రయారిటీ ఇవ్వట్లేదంటూ కూడా ఆమె మొన్న ఆరోపణలు చేసింది మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఈమెకు వ్యతిరేకంగానే మరి మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, మహిళా కాంగ్రెస్ లో ప్రయారిటీ ఇవ్వట్లేదు కూడా ఒక 20 నుంచి 30 మంది మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు. వచ్చి నిరసన తెలిపారు. దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ కూడా నిరసన తెలిపి మరి పగాళ్ళు పట్టుకొని కూడా ఆమెకు వ్యతిరేకంగా కూడా చెప్పడం జరిగింది. మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కు మద్దతుగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి సునీతారావుపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మరి ఆమెకు సంబంధించి కూడా సంరక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఈ రకంగా మహేష్ కుమార్ గౌడ్ పై అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. కాబట్టి మరి ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఈ రకంగా చేయడం పట్ల కూడా మరి ఇతరులకు కూడా అది వేరే రకంగా వెళ్తుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని వాళ్ళు చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ నిరసన పట్ల కూడా మరి ఇప్పటి వరకైతే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు స్పందించలేదు. మరి వీరి పట్ల ఏ రకంగా స్పందిస్తూ చూడాలి. మరి కొంతమందికి మాత్రమే మహిళా కాంగ్రెస్ లో చోటిస్తుంది, మరి కొంతమందిని పట్టించుకోవట్లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి కొన్ని పదవులు కూడా ఆమె జిల్లా స్థాయి పోస్టులు కానీ ఇతరు కానీ మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి కార్యవర్గం సంబంధించి అంటే మహిళా కాంగ్రెస్ సంబంధించి పోస్టులు కూడా ఆమె అమ్ముకుంటుంది, డబ్బులకు మాత్రమే పదవులు ఇస్తుందని కూడా ఈ గోషమ్మాల్ సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి వీటిపై సునీతారావు ఏ రకంగా స్పందిస్తారన్నపై కూడా కొంతవరకు ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ సతీష్. ఈ కాంగ్రెస్ పార్టీ సునీతారావు గారికి మహిళా అధ్యక్షురాలు పదవినిచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ సునీతారావుకి గోషమేల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే టికెట్ గా ఇచ్చింది. చాలా పెద్ద ఎత్తున ఆమెకు డబ్బులు కూడా ఇచ్చారు. కానీ ఆమె ఏ ఒక్క కార్యకర్తతో కలవలేదు, డిస్కషన్ చేయలేదు, మీటింగ్లు చేయలేదు, గోషమేల్లో తిరగలేదు. ఆమె
కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కనిపించలేదు. అలాంటి మనిషి ఈరోజు మా కాంగ్రెస్ సీఎం గారి పైన, పిసిసి ప్రెసిడెంట్ గారి పైన విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి మహిళా అధ్యక్షురాలైన సునీతారావు గారిని ఈ యొక్క పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేమంతా కోరుకుంటున్నాము. అలా సునీతారావు డౌన్ డౌన్, సునీతారావు డౌన్ డౌన్, సునీతారావు డౌన్ డౌన్. కరెక్ట్ పద్ధతి మంచిగానే ఉంది, కానీ ఆమె చేసే పనికి అర్హత ఆమె కాదు. మహిళల్లో ఉండడం ఆమె అర్హత లేదు. అది ఆమె ఎంతమందికి న్యాయం చేసిందని ఒక్కరన్నా చెప్పమనండి. మహిళలకు ఒక్కరు కూడా న్యాయం చేయలే. ఆమె ఏమన్నా కావాలనుకుంటే పైల మీద పుస్తకాలు కూడా అమ్ముకొచ్చి నేను చీర కట్టుకునే బాపత ఆమె ఎవరికి న్యాయం చేసింది లేదు. నువ్వు ఆ మహిళల గురించి కొట్లాడినావు, మంచిగానే ఉంది. మహిళలకు ఏ విధంగా కొట్లాడినావో ఏం కట్టడో అన్ని మంచిగానే ఉంది, కానీ మహిళల దాంట్లో నువ్వు ఉన్న దాంట్లో అర్హతగా మాత్రం మా మనిషి కాదు. మాకు ఏ ఒక్క మహిళలకు న్యాయం జరగలేదు. పోస్టులు కూడా ఇయ్యడానికి పోస్టులు నువ్వు అమ్ముకొని పైసలు ఇస్తానే నేను పోస్టులు ఇస్తాను అమ్ముకునే బాపది నువ్వు. ఆ విధంగా నువ్వు ఇవి మహిళ కాంగ్రెస్ దాంట్లో ఉండడం మాత్రం మనిషి కావు, నువ్వు కరెక్ట్ కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత ఉన్న దాంట్లో జరిగేది నువ్వు చేసే పనులకు పార్టీకి న్యాయం జరుగుతలేదు. ఎక్కడ కానీ పార్టీకి న్యాయం జరుగుతలేదు. న్యాయంగా ఉండాలనుకుంటే నీకు ఈ పోస్ట్ నుంచి తొలగించాలని సీఎం సార్ని మేము కోరుతున్నాం. ఇంతమంది మహిళలు అంత ఆగ్రహంతో వచ్చిర్రంటే దేని విషయంలో మీరు ఒక్కరు మాట ఆలోచించాలి. పార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. పార్టీకి అన్యాయం జరుగుతుందని మహిళలు ఈ విధంగా ఇంత దూరం వచ్చి వీళ్ళు ఇక్కడ గాంధీ భవన్ లో కొట్లాడుతున్నారంటే ఒక మీడియా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. పార్టీ తరఫున కూడా మా సీఎం సార్ని మీరు ఎందుకు తిట్టారో ఆ విషయం కూడా బయటికి వెళ్ళదీయాలి. మాకు రెడ్డి అంటే మీకు అంత చునకలుందా? సునీతారావు నువ్వు ఎందుకట్లా ఈ విధంగా నువ్వు పొగరు చూపించుకుంటున్నావు? ఒక మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి నువ్వేం న్యాయం చేసినావు పార్టీకి? ఒక్కటనే చూపించు. గోషమ్మాయిలు నీకు ఎమ్మెల్యే పార్టీ వస్తే నువ్వేం చేసినావు? ఒక్కటనే న్యాయం చేసినావా? నీకు రాష్ట్ర అధ్యక్షురాలకు ఇస్తే ఒక్క మహిళలకన్నా న్యాయం ఉందా? కనీసం ఒక మహిళలకు అడగండి. మీరు మీడియా వాళ్ళు కానీ పార్టీ తరఫున కానీ ఒక్క మహిళలకు అడగండి. ఎవరన్నా న్యాయం చేస్తారా? సునీతారావు మాకు ఈ న్యాయం చేసిందని ఒక్క మహిళ చెప్పిందంటే మేము కరెక్ట్ రెస్పాండ్ ఇస్తాం. ఆ రెస్పాండ్ మహిళల దాంట్లో ఉందా? ఎవిడెంట్ లో సునీతారావుని డిస్మిస్ చెయ్యాలి. పార్టీ తరఫున కానీ మేము మహిళా తరఫున కానీ ఈ విధంగా పోరాడానికి మేము అందరం సహకరిస్తున్నాం. కొత్త వాళ్ళను తీసుకొచ్చి పాత వాళ్లకు గుర్తింపు లేకుండా చేసింది. గోషమేల్ కాన్సెన్సీ సరే ఆమెకు టికెట్ ఇచ్చారు. అక్కడ ఆమె ఓటు అడగడానికి వస్తే మీరెవరమ్మా అసలు మిమ్మల్ని గుర్తుపెట్టము, ఆ తీరత్ కౌర్ మేడం ఉన్నారు 30 సంవత్సరాల నుండి ప్రతిదానికి ఆమె వస్తున్నారు, మీరెవరు కొత్తగా ఆమెకు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అసలు పాత వాళ్ళ సంగతి అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. పిసిసి గాని సీఎం గారికి కూడా మేము వినతి చేస్తున్నామంటే మాకు పాత వాళ్లకు గుర్తింపు ఉండాలి. మా కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా ఏదైనా కావాలంటే కూడా లేదు, ఆమెకు అడిగి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. ఎవరికైనా లోన్ శాంక్షన్ ఇంద్రమ్మ ఇళ్లకు చేస్తే కూడా నాకు అడగకుండా మీరు ఎలా చేస్తారని ఇంత ఆమె దౌర్జన్యం చేస్తుంది మా మీద. మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసి అసలు ఆమెకు ఆ కాన్స్టిట్యున్సీ తోటి సంబంధమే లేదు. 30 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాము. ఇవాళ వచ్చి మా కాన్స్టిట్యున్సీ మీరు రావద్దు అంటే మేము ఎక్కడ వెళ్ళాలి?